ప్రజాసేవ చేయకపోతే ఖబర్దార్ నీ అంతా తెలుస్తా. ఇది ఎలాగుంటుందో నేను చూస్తా. నిబంధనలకు వ్యతిరేకంగా నువ్వు మద్యం మాఫియా చేస్తావు ఇక్కడ. నేను చెప్తున్నా, నువ్వు రా. నువ్వు మద్యాలు అమ్మడాలు కాదు, ప్రజలు దోచుకోవడాలు కాదు, కబ్జాలు కాదు. ఖబర్దార్ కన్నబాబు. ఎవడు అడగలేదు అనుకుంటున్నావా? దొంగ ప్రచారాలు చేసి బయటికి రావడం అనుకుంటున్నావా? ఖబర్దార్. నేను చూసుకుంటా, ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. ఎమ్మెల్యే ఒక్కరోజన్నా నువ్వు యలమంచిలి నియోజకవర్గాన్ని చూసావా? నువ్వు దొంగ మద్యాన్ని నా ముందే వెళ్తున్నారు. ఎవడో రాజు, అదో గొట్టం రాజు, ఆండి ఇక్కడ పెట్టుకొని నీది కాదా? అది నీది కాదా? సిగ్గుందా నీకు? మీ ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ నువ్వే తొంగలో తొక్కావు. నీ ముఖ్యమంత్రికి నువ్వు గౌరవం తీసుకోవు. ఎన్నో తప్పులు చేశారు మీ ప్రభుత్వం అంతా కలిపి. మీ ప్రభుత్వం అంతా ఎన్నో తప్పులు చేశారు. 24 గంటల మద్యం అమ్ముతానని చెప్పు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం పూర్తిగా పోయినాయి. మానవ ప్రాణాలకి రక్షణ లేదు, ఆస్తులకి రక్షణ లేదు. మీరా మాట్లాడేది? బోడిలింగాలో న్యాయ పోరాటం చేస్తాం. గ్రావళ్ళు అమ్మావు, గ్రావళ్ళ మీద పోరాటం చేశాం, నెమ్మదిగా చేశాం. ఇది బయటికి చెప్తున్నా. నీ మద్యాన్ని, నీ డబ్బులు సంపాదించడానికి ప్రజల ఆరోగ్యాల్ని, ఆస్తుల్ని నువ్వు పణంగా పెడుతున్నావు కన్నబాబు. ఇదే చెప్తున్నా నీకు. అనుకుంటున్నావేమో ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఎవరు నా వైపు లేరు అనుకుంటున్నావా? వస్తారు, అందరూ నాతోనే ఉన్నారు, అధికారులు నాతోనే ఉంటారు. నీ ఆగడాలు ఇప్పటికే నాపు. మర్యాదగా మూయిస్తావా? మర్యాదగా లేదా నీ అంతు తేలుస్తా. చూసుకుందా నువ్వు నేను.